ఓ శ్రీ గురుభ్యో నమః. ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సింహరాశి వారి గోచార ఫలాలు విశ్వావసు సంవత్సరంలో ఎలా ఉంటాయో వివరిస్తున్నాను. ముందుగా అందరికీ తెలుగు ఉగాది శుభాకాంక్షలు చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి విశ్వాస సంవత్సరంలో గోచార ఫలాలు పరిశీలించే ముందు ఈ రాశిలో ఉండేవారి నక్షత్రాలు చూద్దాం. ఈ రాశిలో మగ 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే పూర్వ పల్గుడి ఉబ్బ అంటారు 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర పల్గుడి నక్షత్రం 1వ పాదం ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ 3, అవమానం 6. అంటే ఆదాయాలు సుమారుగా వీరికి సమానంగా ఉంటాయి కాబట్టి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు, ఎంత ఖర్చు పెడితే అంత సంపాదన వస్తుంది. సంఘాల్లో గౌరవాలు తక్కువ ఉంటాయి, అవమానాలు ఎక్కువగా ఉంటాయి. అష్టమ శని దోషం ప్రారంభమవుతుంది. సప్తమంలో రాహు ఒక రక ఇబ్బంది, జన్మలో కేతువు కూడా ఇబ్బందికరం. ఈ సింహరాశి వారికి ఎక్కువగా అనుకూల ఫలితాలే ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వారికి లాభస్థానంలో గురు సంచారం ఉంది కాబట్టి దశమ కేంద్రంలోనూ లాభస్థానంలోనూ గురు సంచారం ఒక కర్కాటకంలోకి వచ్చినప్పుడు మాత్రం కొంతకాలం ఇబ్బంది ఉంటుంది. ఈ రాశి వారికి గురుడు 15 మే నుండి ఏకాదశి స్థానం మిథునరాశిలో సంచారం లోహమూర్తిగా ధన ఉంటాడు కాబట్టి పెద్దగా లాభాలు చూపించకపోయినా ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. శని సంవత్సరం అంతా అష్టమ స్థానమందు లోహమూర్తులుగా ధననాశనం కలిగజేస్తారు. పనులు కూడా సాగవు అష్టమ శని వల్ల. అలాగే రాహుకేతులు వరుసగా 18 నుండి సప్తమ స్థానమందు సువర్ణమూర్తులుగా సర్వసౌఖ్యాలు కలిగిస్తారు. జన్మలో కేతు ఉండడం వల్ల ఐసోలేషన్, మనిషికి ఏకాంతంగా ఉండడము, ఎవరితో కలగకపోవడము, డిప్రెషన్లోకి పోయి అలాంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సప్తమంలో రాహు ఉండడం వల్ల దాంపత్య జీవితంలో కొంత భేదాలు, దంపతుల మధ్య కొంచెం మనస్పర్ధలు రావడం లాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. దీనికి ఎలాంటి శాంతులు చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియో చివరిలో వివరిస్తాను. ఇకపోతే ఫలితాలు. అనేక మార్గాల ఆదాయం వస్తుంది వీరికి. మీ స్వభావంలో ప్రశాంతత పెరుగుతుంది. ఎందుకంటే మీకు కేతు జన్మలో ఉన్నాడు కాబట్టి, మరియు మీరు మానసికంగా బలంగా ఉంటారు. మీకు అకస్మాత్తుగా చేతికి ధనం అందుతుంది. మీరు చేసే పనిలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బాగానే ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. విద్యలో విజయం సాధిస్తారు విద్యార్థులు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా సాగుతుంది. సింహరాశి జాతకులకు గురుడు పంచమ అష్టమ అధిపతి ఏకాదశ స్థానంలో వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. ధనాదాయం కలుగుతుంది. అవివాహితులకు వివాహము, ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమించుకున్న ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. మంచి సంతానం కూడా కలుగుతుంది. విద్యా విషయంలో విద్యార్థులు ముందంజలో ఉంటారు. మంచి మార్కుతో ఈ సంవత్సరం రాస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా వీరు మంచి ముందంజలో ఉంటారు. రహస్య ధనం ఉంటుంది. ఈ సమయంలో తోబుట్టువులకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో మీ సంబంధాలు బాగుంటాయి. తోబుట్టువులతో అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు ఉంటాయి. ఖర్చులు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. తదుపరి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. యత్న కార్యాలు ఆలస్యం అవుతాయి. ప్రయత్నాలు చేస్తే అష్టమ శని కాబట్టి మీరైనా ప్రయత్నం చేస్తే ఆ పని సాగకుండా అవుతుంది. కాబట్టి ఉన్న పనిని సజావుగా చేసుకోవడం మంచిది. లాభగురు ఉన్నప్పటికీ కూడా అతను లోహమూర్తి కాబట్టి అష్టమ శని దోషం ఉంది కాబట్టి సప్తమ రాహువు జన్మకేతువు కాబట్టి కొంతవరకు మీరు కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఉన్న వ్యవహారాన్ని నడిపించడం, ఉద్యోగస్తులు ముఖ్యంగా ఉద్యోగాలు విడిచిపెట్టకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం. ప్రెజర్ ఉన్నా కూడా అధికారుల నుంచి ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో రకంగా కాంప్రమైజ్ అడ్జస్ట్ కావడం మంచిది. కాబట్టి శని అష్టమరాశి సంచార ప్రభావం చాలా ప్రతిబంధకాలు కలిగిస్తాయి. ఈ సంవత్సరం దశమ లాభ స్థానంలో గురువు, సప్తమాష్టమ స్థానంలో శని, అష్టమ సప్తమంలో రాహువు, లగ్నం ద్వితీయ స్థానంలో కేతువు విశ్వ ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద కష్ట సుఖాలు రెండు ఉంటాయి. ఎక్కువ కష్టాలు ఉంటాయి, ఎక్కువ సుఖాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి అనుకోని అదృష్టం కలిగే అదృష్టం టైం కూడా ఉంటుంది. చీకటి వెలుగులాగా జీవితం గడిచిపోతుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి ఇబ్బందులు ఎక్కువ. ఆరోగ్యరీత్యా ఆదాయ రీత్యా కూడా నిలకడ లోపిస్తుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టకుండా అవసరమైతేనే డబ్బు ఖర్చు పెట్టండి, లేకపోతే పెట్టకండి. అట్లా చేయడం వల్ల మీకు అవసరం వచ్చినప్పుడు, మీకు అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు మీరు అనవసరంగా ఖర్చు పెట్టకుండా దాచుకున్న డబ్బు మీకు ఉపయోగపడుతుంది.
మంచి ఒకటికి 2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయం చేయొద్దు. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకుంటే చూసుకోవాలి. దానివల్ల ఏమైనా ఆ గ్రహాలు సరిగా లేకపోతే వాడికి గురు శనిలకు శాంతం చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా గురు శని జపాలను చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరు స్తోత్రాలను పారాయణ చేసుకోండి. ఈ సంవత్సరం ప్రయోజనకరంగా నడుస్తుందని చెప్పవచ్చు. కొంతవరకు అనుకూల ఫలితాలు ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి. స్వయంకృతాపరాధం చేత కొన్ని అప్రమత్తంగా ఉండండి. మీరు కొన్ని తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా ఆలోచించి ప్రతి విషయాన్ని నిర్ణయం తీసుకోండి. కుటుంబంలో మీరు చేసే ఉద్యోగం చేసే ప్రాంతాల్లో కొంత మీకు మనశ్శాంతి లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి జంప్ అయితే తర్వాత అక్కడ పోయిన తర్వాత ఈ ఉన్న ఉద్యోగం పోయిన తర్వాత కొత్త ఉద్యోగంలో ఇవ్వలేక ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైజ్ఞానిక రంగాల్లో సాహిత్య సంగీత రంగాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చదువుకున్న విద్యకు ప్రతిఫలంగా మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది. నిరుద్యోగులు అయితే పర్వాలేదు, ఉద్యోగం వస్తే ఏదో ఉద్యోగం చేయొచ్చు, కానీ ఉన్న ఉద్యోగం తెచ్చిపెట్టి ఇంకో ఉద్యోగులు వెళ్ళడం మాత్రం సరైనది కాదు. ఈ సమయంలో రాజకీయాల్లో నిలదొక్కుంటారు, ప్రజామానం సంపాదించుకుంటారు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితం గుర్తుపెట్టుకుంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. విద్యలో రాణిస్తారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలన్న కోరిక ఫలిస్తుంది. అష్టమ దోషం కాబట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటాయి. విదేశాల్లో ఉన్నవారు గ్రీన్ కార్డు, H1B వీసాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాన్యంగా చాలామందికి అష్టమ శని ఉన్న కాలంలోనే వివాహాలు జరుగుతాయి. కష్టం లాభగురువు ఉన్నాడు కాబట్టి, లాభగురువు అష్టమ శని ఉన్నాడు కాబట్టి తప్పకుండా వివాహ ప్రయత్నాల్లో మీకు విజయం లభిస్తుంది. రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వం సంబంధమైనటువంటి కాంట్రాక్టులు లభిస్తాయి. విద్యలో రాణిస్తారు. నూతన కోర్సులు అభ్యసించడానికి అనుమతులు లభిస్తాయి. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి వివాదాస్పద సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీకు విద్యా సంబంధ విషయాల్లో అనుకూల పరిస్థితులు రావాలంటే కష్టపడాలి. కొంత అకారణంగా మాటలు పడడం, రావాల్సిన బాకీలు లేకుండా ఆదాయానికి అంతరాయాలు ఏర్పడడం, లోపల అధైర్యం ఏర్పడడం లాంటి జరిగే సంఘటనలు జరగవచ్చు. ధర విజయం, పుణ్యక్షేత్రాల సంచారం, దర్శనం చేసుకుంటారు. పెద్దలను సేవించుకుంటారు. గృహ మార్పులు చేస్తారు. ఇంట్లో ఇల్లు రినోవేషన్ లాంటి పనులు. ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. కలవరం, తెలియని అనారోగ్య సమస్య వల్ల ఇబ్బందులు. ప్రయాణాల్లో కానీ ఇంట్లో కానీ దొంగల వల్ల భయం ఉంటుంది. అపనిందలు, ఆత్మీయత పెరుగుతుంది. ప్రజల్లో బంధువర్గంలో గౌరవం తగ్గుతుంది. ధన ఒత్తిడి, మాట పట్టింపులు ఉంటాయి. శారీరక సుఖం తక్కువ. సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో తొందరపడక 1-2 సార్లు ఆలోచించి పనులు జరిపించుకున్నచో మంచిది. కుటుంబ చిక్కులు ఉంటాయి. అనారోగ్యం, ఇతరులచే దగాపాఠం, సంతానం వల్ల కష్టాలు. నూతన పనులు ప్రారంభించడానికి మంచి సమయం కాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబం జన్మకేతువు, అష్టమ సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉండడం చేత ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండేది. దుర్గా సప్తశ్లోకి పారాయణం, దుర్గాదేవిని గణపతిని ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి, లేకపోతే ఇబ్బందులు తప్పవు. కొత్త ఇబ్బందులు తగ్గాలంటే గణపతిని పెట్టుకోండి. దుర్గా సప్తశ్లోకి ప్రతిరోజు పారాయణ చేసుకోండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అన్నా చెల్లెళ్ళ మధ్యలో కీచులాటలు ఉంటాయి. చికాకులు కలుస్తాయి. గురుబలం ఉండడం చేత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగ, కీర్తి పరీక్షలు, రాజకీయాలు, పోటీ పరీక్షలు, నూతన వ్యాపారాలు సానుకూలంగా ఫలిస్తాయి. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా బాగానే సాగుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు సహాయం లభిస్తుంది. చిత్తసేవ రంగంలో, టీవీ రంగంలో, కళాకారులకు, సాహిత్య రంగంలో చక్కగా రాణిస్తారు. విద్య, వైద్య, న్యాయ రంగాల్లోని వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త వస్తువు, పండ్ల తోటలు, భూములు, స్థిరాస్తులను కొంటారని చెప్పవచ్చు. ఈ సంవత్సరం దీర్ఘకాలిక సమస్య పరిష్కారం, కోర్టులో న్యాయం జరుగుతుంది. మీకు ఒక అమాయకుడి చేతిలో మోసపోయే అవకాశం, అమాయకుడు అనుకుంటాం కానీ అతని చేతిలో మోసపోయే ప్రమాదం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరైతే అమాయకులు లభిస్తారో వాళ్ళకి దూరంగా ఉండండి. మీ పెట్టుబడులు వెనక్కి రావు. ఎవరికైనా డబ్బు పెట్టుబడి పెడితే మాత్రం మీరు మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి చాలా కాలం పడుతుంది మీకు. కాబట్టి మీ వ్యవహార శైలి మార్చుకొని మీ జీవితంలో మార్చుకోండి. అడిగిన వాళ్ళకల్లా డబ్బులు ఇవ్వకండి. రాజకీయ అధికారం కోసం ప్రయత్నిస్తారు. అన్ని సౌకర్యాలు ఇంటిని, భూమిని కొనుగోలు చేస్తారు. మంచి సౌకర్యం గల విలాసవంతమైన గృహాలను పరిచయం చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరం. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఎగుమతులు
దిగుమతులు, వ్యాపారం విషయాలు లాభిస్తాయి. లైసెన్సులు, లీజులు పొడిగించబడతాయి. పోటీ పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటే నష్టపోకుండా ఉంటారు. వారి ఆశీర్వాదం లభిస్తే మీకు అన్ని పనులు సాఫీగా సాగుతాయి. ఇక సంవత్సరం విద్యార్థుల్లో శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా శుభకార్యాలు జరిగిపోతాయి. ఈ గృహాల్లో వివాదాస్పద విషయాలు చాలా దూరంగా ఉంటే మంచిది. అట్టడుగు వారికి ఎంతో ఎంతో సమాజ సేవ చేస్తే శని దోషాలు తగ్గుతాయి. మీకంటే కింది స్థాయి వారిని గౌరవించండి. వారికి ధన సహాయం కానీ, అవసరమైన సహాయం కానీ, అనారోగ్య సమస్యలో సహాయం చేయడం కానీ చేయండి. ఉద్యోగ పరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానాల్లో కొంతకాలం పనిచేసినప్పటికీ మెరుగైనటువంటి స్థానాన్ని చివరికి పొందుతారు. ఇకపోతే గురుబలం వల్ల ఫంక్షన్ హాల్ నడిపేవారు పరిస్థితి బాగుంటుంది. పార్ట్నర్షిప్, వ్యాపారాలు లాభిస్తాయి. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ సంస్థల పరంగా రావాల్సిన ధనం అతి కష్టం మీద చేతికి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోకుండా చెక్కులు ఇవ్వకండి, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. ఊహించని పరిణామాలు కొన్ని ఎదురవుతాయి. వాటి కొరకు ధనం తెచ్చి సర్దుబాటు చేయవలసి ఉంటుంది. ఫైనాన్షియల్ స్కీమ్ వల్ల నష్టపోతారు. విదేశాల్లో ఉన్న మిత్రుల నుండి ఆర్థిక సాయం లభిస్తుంది. లాభం చేకూరే ప్రయాణాలు, ప్రతి వ్యూహంలో ఉంటాయి మీకు ఈ సంవత్సరం. ఆహార నియమాలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ప్రయాణాల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఫుడ్ పాయిజన్ జరగకుండా చూసుకోండి. మెడిటేషన్, యోగా చేసుకుంటే మంచిది. నడక చేయాలి. అష్టమశయ దోషం తొలగాలంటే మీరు ముఖ్యంగా యోగాసనాలు వేయడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ, మీ శరీరాన్ని కష్టపెట్టడం కానీ, నడక చేయడం కానీ మంచిది. పెద్దలకు గౌరవించండి. మీకు చిన్న స్థాయి వాళ్ళని గౌరవించండి. తలనొప్పి, పార్శ్వ నొప్పి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్న ఇంట్లో గృహ మార్పులు, రెనోవేషన్ చేస్తారు. మొదటి 3 నెలలు జీవనం చాలా కష్టంగా గడుస్తుంది. మీకు కళాకారులకు శని బలం లేకపోవడం కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రమే. విజయాలు సిద్ధించవు. ఇవార్డులు రావు ఈ సంవత్సరం. టీవీ, సినిమా, నాటక రంగంలో ఉన్నవారికి నిరాశ మిగులుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. గాయకులు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్స్ అవకాశములు సనగిలుతాయి. ఇతరులు మీపై ఆరోపణలు చేస్తారు. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి. గురు శనిలో ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాలు నష్టంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అందులో లాభాలు ఉంటాయి. రిటైల్ వ్యాపారులకు బాగుంటుంది. హోల్సేల్ వ్యాపారులకు రాణింపు ఉండదు. జాయింట్ వ్యాపారులు విడిపోతారు. మనస్పర్ధలు పెరుగును. గృహ నిర్మాణంలో ఉన్న వారికి, వడ్డీ వ్యాపారులకు బాగుంటుంది. షేర్ మార్కెట్లో వరకు విపరీతంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తులు అమ్ముకోవాల్సి రావచ్చు. మీ తొందరపాటు నిర్ణయం వల్ల నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపడవద్దు. సరుకులు నిల్వ చేయ వారికి లాభం బాగానే ఉంటుంది. నూతన వ్యాపారాలు చేస్తారు. ఈ సంవత్సరం విద్యార్థులకు జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. అష్టమశని దోషం వల్ల చదువుపై కంటే ఇతర వ్యవహారాలపై మనసు కేంద్రీకరించడం వల్ల చదువులో మంచి కాన్సన్ట్రేషన్ లగ్నం చేయలేక నష్టపోతారు. ఇతర వ్యాపకాల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదో అత్యవసర మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కష్టపడి చదివితే కానీ మార్కులు రావు. నిరుద్యోగులకు ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగం వచ్చే అవకాశాలు లేవు. అన్ని రంగాలకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. వ్యవసాయదారులకు కొంత మాత్రమే ఫలితం. అత్యాశకు పోవద్దు. ఎవరికైనా అప్పులు ఇస్తే వెనక్కి రావు. కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు. సేవా కార్యక్రమాలు తీర్థయాత్రలు ఎక్కువగా దాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశి స్త్రీలు అంత యోగదాయకంగా ఉండదు. మీరు లేనిపోని అబద్ధాల గురి కావాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత తెలివితేటలున్నా గుర్తింపు పొందడం కష్టమే. విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మాతృవంశీకులతో విరోధములతో వచ్చే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక చీటికి మాటికి తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఒక్కో సమయాన విడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఓర్పుతో, సహనంతో ఉండాలి. మౌనంగా ఉంటే మంచిది. ఇబ్బందులు రాకుండా ఒక్కోసారి వేధింపులకు గురి కావాల్సి వస్తుంది. ఉద్యోగాదులకు చేసే వారి కుటుంబం దూరంగా బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు అధికారుల వల్ల ఇబ్బందులు తప్పవు. పుత్ర సంతాన ప్రాప్తి ఉంది. వివాహం కాని స్త్రీలకి సంవత్సరం కూడా కొంత కష్టం మీద వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. కీళ్ళ నొప్పులు, నడుము బాధలు, షుగర్, బీపీ వంటి వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి. శస్త్రచికిత్సలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమంగా ఫలితాలు అని చెప్పవచ్చు. జన్మకేతు, సప్తమ రాహు, అష్టమ శని ప్రభావం అధికంగా ఉండడం చేత ప్రతి నిమిషము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శని, గురు గ్రహాల అనుకూలత తక్కువగా ఉంటుంది. కావున జాగ్రత్తలు అవసరం. దైవారాధన చాలా ముఖ్యం. మగా నక్షత్రాలు ఈ సంవత్సరం కందాయ ఫలాలు పరిశీలిస్తే ఈ 1-1-1గా ఉంది. అంటే ఈ సంవత్సరం అదృష్టాన్ని, కార్యజీవనం కలిగజేస్తాయి. మొత్తం మీద అన్నీ కూడా బేస్ సంఖ్యలే. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీరికి
చాలా బాగుంటుంది. ఉద్యోగ లాభము, శుభకార్యాలు జరిపించుకోవడము, ఆరోగ్య భాగ్యాలు అన్నీ బాగుంటాయి. పూర్వ పల్గొని నక్షత్రం వారికి ఈసారి అన్ని సమసఖ్యలే వచ్చాయి కాబట్టి సామాన్యంగా నడుస్తుంది. వీరికి అంత గొప్పగా ఉండదు, అంత చెడ్డగా కూడా ఉండదు. అంత అధిక ఈ ఫలితం ఆధారంగా మొత్తం మీద అదృష్టం తక్కువ, కష్టం నమ్ముకొని ముందుకు వెళ్ళాలి. ఎవరిని అతిగా నమ్మకూడదు. పొదుపుగా మాట్లాడండి. మాట వలన ఇబ్బందులు రావచ్చు. అది ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. చేసినా కూడా మీకు ఎలాంటిది లాభాలు రావు. సామాన్యంగా అదిపోతుంది. కాబట్టి ఉద్యోగంలో ఉండేవాళ్ళు ఉద్యోగాన్ని మానకుండా ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేయండి. కొత్త ఉద్యోగస్తులు ఆశపడితే ఉన్న ఉద్యోగం ఊడిపోతుంది. అలాగే అప్పులు ఇస్తే అప్పులు తిరిగి రావు. ఎవరికి అప్పులు ఇవ్వద్దు. ఏదో ఎక్కువ ఆదాయం డబ్బులు వస్తాయని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఉన్నాయి కూడా పోతాయి, నష్టపోతారు. కాబట్టి మీరు బ్యాంకులో సెక్యూర్డ్ పరిస్థితి ఆలోచించుకోండి. కానీ మీరు ఏదో అత్యాశకు పోతే మాత్రం ఉన్నది కూడా పోతుంది. అది పూర్వ పల్గొని నక్షత్రం వాళ్లకు. ఇకపోతే ఉత్తర నక్షత్రం వాళ్ళకి 702గా ఉంది. 7 బేసి సంఖ్య, 0 మధ్య 4 నెలలు ఇబ్బందులే. చివరి 4 నెలలు సామాన్యంగా నడుస్తుంది. మొదటి 4 నెలలతో చాలా అద్భుతంగా గడిచిపోతుంది అని ఉత్తర నక్షత్రం వాళ్ళకి. మధ్యశూన్య మనోవ్యాధ అనే శాస్త్రవచనం కాబట్టి మానసిక వ్యధ ఉంటుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఈ 4 నెలలు ఇబ్బందులే. మానసికంగా ఇబ్బందులు ఉంటాయి. మనోవ్యధ ఉంటుంది. ఏదో మొదటి 4 నెలలు మాత్రం చాలా అద్భుతంగా గడిచిపోతుంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. చివరి 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఇక నక్షత్ర ఫలాలు. మఘ 1, 2, 3, 4 పాదాల వారు సంతృప్తికరంగా లేనందున మానసిక ఆందోళన ఉంటుంది. ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. ప్రతి పని ఆలస్యం పూర్తి అవుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పూర్వ పలుకునే వాళ్ళు బంధుమిత్రులు గౌరవిస్తారు. స్త్రీ మూలకంగా లాభం ఉంటుంది. గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. శుభకార్యాలు ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఉత్తర 1వ పాదం వాళ్ళకి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ వివరాల్లో విజయాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలని సంపూర్ణంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వీరికి వివాహ సంతాన ప్రయత్నాల్లో కలిసి వస్తుంది. ఈసారి ఎవరికి వివాహం చేసుకోవాలనుకున్నా వారికి వివాహం జరగడము, సంతానం కలగడము జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం ఉత్తర 1వ పాదం వారికి. ఈ రాశి వారు మొత్తం మీద మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నాయి, మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు కాబట్టి మంగళ శనివారం నియమాలు పాటించాలి. కేతు శరికి జపాలు, హనుమాన్ చాలీసా పారాయణము, గణపతి దుర్గా ఆరాధన, దుర్గా సప్తశోకి పారాయణం ప్రతిరోజు, నెలకు ఒకసారి రుద్రాభిషేకము, ప్రతిరోజు దక్షిణ స్తోత్ర పారాయణము, వీలైనప్పుడు రావి చెట్టు ప్రక్షాళన చేసుకోండి. శనివారం చేస్తే రావి చెట్టును తాకొచ్చు, మిగతా రోజుల్లో తాకలేము. కానీ గురువారం చేసుకుంటే ఇంకా మంచిది. హోమాలు జరిపించడం మంచిది. నమశివాయ, ఓం నమశివాయ మంత్రాన్ని 105 నిమిషాలు ప్రతిరోజు జపం చేసుకోండి. గ్రహాలు ఒక సమయంలో జాగ్రత్తగా ఉండండి. అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సౌఖ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు.